రైట్ ఇక ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ డ్రామారావు గారు డ్రామాలు బంద్ చేసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వ హాస్పిటల్ మీద కామెంట్లు బంద్ చేసుకొని మీరు మీ సూచనలు సలహాలు మీ ప్రతిపక్ష హోదా ఇప్పటికీ మీ ప్రతిపక్ష నాయుడో మీకే తెలియదు. కేసీఆర్ ఎట్లాగో అసెంబ్లీకి వస్తలేడు, ప్రజల ముందుకు వస్తలేడు. మరి నువ్వు మీ బావ కొట్లాడుకుంటున్నారు, ఇద్దరు ప్రతిపక్ష నాయకుడు నేను కావాలని దాంట్లో మీ కుటుంబ వ్యవహారాలు మీరు చూసుకోవాలి, కానీ పేదోడు వైద్యంతో ఆడుకోవద్దు. ఇలాంటి చిల్లర మల్లర డ్రామా కంపెనీ బంద్ చేసుకోవాలని రామారావును హెచ్చరిస్తూ, అదేవిధంగా ఒక ముఖ్య విషయం, తెలంగాణలో రైతాంగం వ్యవసాయం, ప్యాడీ, పాల మీద ముఖ్యంగా రైతులు ఎక్కువ జీవనం గడిపిస్తున్న సమయంలో ఈ 10 సంవత్సరాలుగా తెలంగాణ ఉన్నటువంటి మదర్ డైరీ విజయ డైరీలో భాగమే మదర్ డైరీ. ఈ విజయ డైరీకి మదర్ డైరీకి గత 2014లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బోనస్ ప్రకటించి నేను రైతులను ఉద్ధరిస్తానని చెప్పి ఆ బోనస్ ఇవ్వకుండా విజయ డైరీని 10 ఏళ్ళుగా పూర్తిగా నిర్వీర్యం చేసి ఇలా రైతులను అప్పుల పాలు చేసినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వం దక్కింది. ఇప్పటికే ఆ బోనస్ 4 రూపాయలు 3 ఏళ్ళుగా రైతులు ఎదురు చూస్తున్నారు. మరి రైతులకు 100 కోట్లు బకాయి పడ్డటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి మంత్రి హరీష్ రావు గారు విజయ డైరీని పూర్తిగా నిర్వీర్యం చేసి మదర్ డైరీని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆయన సొంత డైరీ పెట్టుకొని ఏదైతే తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్ కానీ, ప్రభుత్వ గురుకుల హాస్టల్ కానీ, ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో వాళ్ళ సొంత పాలను సప్లై చేసి ఇలా విజయ డైరీని పూర్తిగా నిర్వీర్యం చేసి వాళ్ళ సతీమణి పేరు మీద పాల ఉత్పత్తిలో కొత్త బ్రాండ్ అని చెప్పి ఒక నకిలీ కంపెనీ తీసుకొచ్చి ఆ నకిలీ కంపెనీ ద్వారా హరీష్ రావు గారు సతీమణి కొత్త బ్రాండ్ అని చెప్పి విజయ డైరీని మదర్ డైరీని పూర్తిగా నిర్వీర్యం చేసి ఇలా అప్పులలో నెట్టేసిన ఘనత హరీష్ రావు గారిది. పాలల్లో కూడా కల్తీ, మీ పాలనలో కల్తీ, పాలల్లో కల్తీ, అసలు మీ వ్యవహారంలోనే పూర్తిగా కల్తీ. మరి వాళ్ళ సతీమణి మిల్చీ మిల్క్ అని చెప్పి ఒక కొత్త కంపెనీ పెట్టి 1000 కోట్లు రైతులను అప్పులలో నెట్టేసినటువంటి హరీష్ రావు ఆ దొంగ డైరీని పెద్ద ఆరోపణలు వచ్చినాయి. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దర్యాప్తు చేస్తానని చెప్పి మాట ఇచ్చి విజయ డైరీని మదర్ డైరీని కాపాడుతానని చెప్పి మా రైతులకు భరోసా కల్పించిండు. గత 10 ఏళ్ళుగా మదర్ డైరీలో కూడా టీఆర్ఎస్ చైర్మన్లు టీఆర్ఎస్ డైరెక్టర్లు పందికొక్కుల్లాగా మెక్కిరు, డైరీ సొత్తు మొత్తం తిన్నారు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో 6 ఎలక్షన్లు జరిగితే తెలంగాణ రైతాంగం పూర్తిగా విజయ డైరీ కానీ మదర్ డైరీని రక్షించుకోవాలని చెప్పి మదర్ డైరీలో జరిగినటువంటి ఎలక్షన్లలో వాళ్ళ టీఆర్ఎస్ 6గురికి డిపాజిట్ రాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 6 డైరెక్టర్లను గెలిపించుకొని చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి గారి ఒక రైతును చైర్మన్ చేసుకొని ఇక్కడ విజయ డైరీని మదర్ డైరీని తప్పకుండా కాపాడుకుంటామని చెప్పి తెలియజేసి రైతులంతా కూడా ఇలా మదర్ డైరీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది. ఈ 10 ఏళ్ళుగా డైరీ సొమ్ము మొత్తం తిని కల్తీ పాలతోటి ఏ హాస్పిటల్ కానీ ఏ గురుకులాల్లో కానీ గవర్నమెంట్కి సంబంధించిన సప్లైలో మిల్చీ మిల్క్ పూర్తిగా సప్లై చేసి టెండర్ పిలవకుండా, కనీసం టెండర్ ప్రక్రియ లేకుండా వాళ్ళ సొంత డైరీ పాలను సప్లై చేసి ఇలా విజయ్ డైరీ నష్టాల్లో నెట్టేసిర్రు, మదర్ డైరీ నష్టాల్లో నెట్టేసిరు. కాబట్టి తప్పకుండా ఈ పాపం హరీష్ రావు గారికి తలుగుతుంది. ఒక రకంగా కేసీఆర్ 1,00,000 రూపాయల రుణమాఫీకే 10 ఏళ్ళుగా రైతులను ఇబ్బంది పెట్టి రుణమాఫీ విషయంలో రైతులను కేసీఆర్ మూస్తే విజయ డైరీ మదర్ డైరీ 1000 కొద్ది మంది రైతుల లాస్కు కారణమయ్యారు, అప్పులలో పోవడానికి కారణమయ్యారు. కాబట్టి మెగా డైరీ పేరు మీద 250 కోట్లు పెట్టి మెగా డైరీ పెడతామని చెప్పి కోట్ల రూపాయలు పందికొక్కుల్లా మెక్కేసి ఇంతవరకు ఆ మెగా డైరీని అందుబాటులోకే తీసుకురాలే. మా గౌరవ ముఖ్యమంత్రి రైతుల పట్ల ప్రేమతోటి ఏకకాలంలో 27 రోజులనే 18,000 కోట్లు రుణమాఫీ చేసి ఇలా రైతుల కళ్ళల్లో ఆనందాలను చూస్తుంటే
దాన్ని ఓర్వలేక రుణమాఫీ మీద డ్రామా చేసి రుణమాఫీ చేస్తే నేను డ్రామా చేస్తానటువంటి హరీష్ రావు మరి ఏడబండుకుండు. నిన్న కేటీఆర్ అంటాడు నేను రాజీనామా చేస్తా అంటాడు. అరే మీకు సిగ్గు శరం ఉంటే ఒక కండిషన్ మీద ఒక మాట మీద నిలబడాలి. మా గౌరవ ముఖ్యమంత్రి సవాల్ విసిరిండు. 27 రోజులనే 18,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత సాహసోపేత నిర్ణయం తీసుకోలే. మా తెలంగాణ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకకాలం రుణమాఫీ చేస్తే మరి హరీష్ రావు ఏడబండుకుండు రాజీనామా చేస్తున్నాడు. మళ్ళీ కొత్తగా డ్రామారావు నేను రాజీనామా చేస్తా అని చెప్పి చిల్లర మల్లర రాజకీయాలు. అంటే తెలంగాణలో మేము ఇంకా బతుకున్నామని చెప్పుకోవడానికి చచ్చిన శవం లేక ఉన్నారు. ఇంకా మేము లేచి మాట్లాడతాం, మేము లేచి లైవ్లో ఉన్నాం. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు చీకొట్టే కదా ఇంట్లో కూర్చోబెట్టిన. తెలంగాణ ప్రజలకు అక్కరొచ్చే ఆలోచనలు చెప్పండి. ఒక రకంగా మీ నాయన రైతులను ముంచిండు. మీ బావ కల్తీ పాలతోటి ఇలా విజయ డైరీని మదర్ డైరీని పూర్తిగా అప్పులలోకి నెట్టేసిర్రు. మీ సొంత మిల్కీ డైరీ లాభాల కోసం ఇలా ప్రభుత్వ సంస్థల్లో మీ పాలను సప్లై చేసి టెండర్లు లేకుండా మీ సొంత పాల లాభాల కోసం చేసి రైతులను ముంచిన చరిత్ర మీ కల్వకుంట్ల కుటుంబాన్ని, కేసీఆర్ది, హరీష్ రావుది. మరి దీన్ని తెలంగాణ ప్రజలు గమనించినారు. విజయ డైరీ మీద మీరు తిన్నటువంటి సొమ్ము, మదర్ డైరీ మీద మీరు తిన్నటువంటి సొమ్ము తప్పకుండా కక్కిస్తారు. దీని మీద దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయిస్తామని చెప్పి ఈ కేటీఆర్, కేసీఆర్, రంగా బిల్లా కలిసి తెలంగాణలో ప్రజాపాలనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు గమనించినారు. రేపు స్థానిక సంస్థల్లో మీ బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా స్థానికంగా కూడా బొందబెడతారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు బంద్ చేసుకోవాలని చెప్పి బిల్లా రంగకు హెచ్చరిస్తున్నాం.